హలో ఫ్రెండ్స్, నేను మీ యోగానంద్. నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు అరబిక్ స్టైల్లో కర్రీ పాయింట్ ఎలా ఉంటుందో మీ అందరికీ నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. వీటిని ఇక్కడ నక్కీ బాజిలా అని పిలుస్తారు అరబిక్లో. అలాగే ఇది ప్రతి ఏరియాకి ఒకటైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏరియాని మంతకా అని పిలుస్తారు. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఆఫ్ఘనిస్తానీయులు, ఇరానీయులు, అలాగే పాకిస్తాన్ దేశానికి చెందిన దేశస్థులు వీటిని నిర్వహిస్తూ ఉంటారు. నేను ఆల్మోస్ట్ ఈవినింగ్ ఒక 4:35కి అయితే వచ్చానండి. వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను. మరి ఇక్కడ ఎలాంటి వంటకాలు వండుతారో మనమందరం చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు చూపించే వంటక పేరు వచ్చేసి హరిష్ అంటారు దీన్ని. దీనిలో గోధుమలు అలాగే మాంసం వేసి ఓవర్ నైట్ సన్నని మంటలో వండుతారని చెప్పారు. ఇకపోతే మరో వంటకం పేరు ఇప్పుడు మనం చూస్తున్నది జరిష్ అంటారు. ఫస్ట్ మనం చూసింది హరిస్, ఇది దీన్ని జరిష్ అంటారు. ఇందులో మనకు చికెను, గోధుమలు, టమోటాలు, ఎర్ర కందిబేడలు వేసి ఓవర్ నైట్ వండుతారని చెప్పారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న వంటని షోర్బా అదోస్ అంటారు. ఇందులో ఎర్ర కందిబేడలు, బియ్యం, టమాటాలు, అలాగే కలర్ కోసం కొద్దిగా టమోటా పేస్ట్ కూడా వాడుతారు. దీన్నే దాల్ సూప్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు చూపిస్తున్న వంటకం వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఇక్కడ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనకు 7 రకాల పప్పు దినుసులతో పాటు ఒక రకం ఆకుకూర వేసి దీన్ని పప్పుగా అయితే వండడం జరుగుతుంది. ఇక మనకు చూపించబోయే మరొక వంటకం, దీన్ని ఇక్కడ స్థానికులు బాజీలా అని పిలుస్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది ఏం లేదండి, ఇవి కిడ్నీ బీన్స్ భారీ సైజులో ఉండేటివి. మిగిలిన అరబిక్ దేశస్తులు అందరూ కూడా వీటిని పూల్ అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్న మరొక వంటకం కాబూలి శనగలండి. వీటిని ఇక్కడ నకీ అని పిలుస్తారు స్థానికులు. అలాగే మిగిలిన అరబిక్ దేశస్తులందరూ కూడా వీటిని హమూస్ అని పిలుస్తుంటారు. ఇందులో ఏ మాత్రం మసాలాలు అయితే వాడరు ఫ్రెండ్స్. ఇందులో కేవలం వాళ్ళు ఉడకబెడతారు. ఇక్కడ మనం చూస్తున్న మరొక వంటకం యాక్చువల్గా దీన్ని సూప్ అంటారు ఫ్రెండ్స్. మనం తల, నాలుక అలాగే పాయతో కూడిన సూప్ అండి. ఇందులో తల మాత్రమే తీసుకుంటే మనం 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఇక్కడ ఇలాంటి షాప్స్లో ఎక్కడ కూడా డైనింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఓన్లీ టేక్ అవే మాత్రమే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు 2 టేబుల్లతో పాటు డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు. కస్టమర్కి దాల్ సూప్ పైన బాగా వేయించిన ఉల్లిపాయలు గార్నిష్ చేసి కస్టమర్కి సర్వ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. వీళ్ళ తయారీ విధానం ప్రతిరోజు రాత్రి 10:30కి అయితే వీళ్ళు మొదలు పెడతారని చెప్పడం జరిగింది. నన్ను ఆహ్వానించడం, అలాగే నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్స్ 2 సైజుల్లో ఉంటాయండి, విక్రయిస్తూ ఉంటారు వీళ్ళు. పెద్ద కప్పు ఖరీదు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 110 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకు చిన్న కప్పు 70 రూపాయలకైతే వీళ్ళు విక్రయిస్తూ ఉంటారు. ఇక్కడ వంటలు అన్నీ కూడా ఒకేసారి తయారు చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిగిలిన ఆ కూరలన్నీ కూడా వాళ్ళు ఆ ప్లాస్టిక్ డిస్పోజబుల్ కప్స్లో తీసేసి వీటిని నీట్గా అయితే కడగడం జరుగుతుంది. ఇక్కడ ఆయిల్ వేసేసి ఆయిల్ మన వేడెక్కేంత లోపల టమోటాలు అయితే మనకు మిక్సీ పట్టడం జరుగుతుంది. ఆ మిక్సీకి పట్టిన టమోటా పేస్ట్ని జరిష్ అనే వంటకానికైతే కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానితో పాటు మనకు షోర్బా అదోస్ అంటే దాల్ సూపు కూడా ఇదే పేస్ట్ వాడతారని చెప్పారు. ఇక కొద్దిగా కలర్ కోసం వాళ్ళు ప్యాకెట్లలో లభించే టొమాటో సూప్ అయితే వాళ్ళు వాడడం జరుగుతూ ఉంది. ఇక ఆ మిశ్రమం అంతా బాగా ఉడికేంత వరకు ఇలా గరిటెతో కలిదిప్పుతూ ఉంటారండి. ఈ కర్రీ పాయింట్ మనకు ఉదయం 5:30 నుండి రాత్రి 11:30 వరకు వాళ్ళు తెరిచి ఉండడం జరుగుతుంది. ఇకపోతే మనకు జరిష్ అనే వంటకానికి నానబెట్టిన ఎర్ర కందిబేడలు అలాగే బియ్యం కలిగిన మిశ్రమాన్ని ఆ గిన్నెలో కలపడం అయితే జరిగింది. ఇకపోతే మనకు హరిస్ అనే వంటకానికి నానబెట్టిన గోధుమలను నూనె వేడెక్కిన తర్వాత ఆ పాత్రలో కలపడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఈ దినుసులన్నీ కూడా మినిమం 6 గంటలు నానబెట్టడం అయితే జరుగుతుందని నాకు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. గోధుమలతో పాటు మనకిక్కడ మటన్ అయితే కలపడం మనం చూస్తున్నాము. మటన్ని కలిపిన వెంటనే కొలతకు సరిపడా నీళ్లు కూడా అందులో కలపడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ హరిస్ అంటే మటన్తో చేయడం జరుగుతుంది. అలాగే జరిష్ అంటే చికెన్తో చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే జరిష్ అనే వంటకానికి మీరు చూస్తున్నారు కదండి, ఒక ఫుల్ కోడిని అయితే అందులో వేయడం జరుగుతుంది. కోడిని కలిపిన తరువాత అందుకు సరిపడా నీళ్లు కూడా పోసి బాగా కలిదిప్పడం అయితే జరుగుతూ ఉంటుందండి. ఇకపోతే దాల్ సూప్ అంటే షోర్బా అదస్ కోసం నానబెట్టిన ఎర్ర కందిబేడలు అలాగే కొద్దిగా బియ్యాన్ని ఆ గిన్నెలో కలపడం మనం చూస్తూ ఉన్నాము. ఇకపోతే ప్రతి వంటకానికి కొలత ప్రకారం ఎంత ఉప్పు అవసరమో అంత ఉప్పు
వాళ్ళు కలుపుతూ ఉండడం మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడున్న సిబ్బందిని కొన్ని కుశల ప్రశ్నలు అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. వారు పాకిస్తాన్కి చెందిన వ్యక్తులని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు గత 15 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. మరి ఈ వంటకాలన్నీ అయిపోయాయి, మీరు రేపు ఉదయం 5:30కు వచ్చి తిరిగి నన్ను వీడియో అయితే తీసుకోమన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి వచ్చేసి తన పేరు నదీం రజా అని తెలపడం చెప్పారు. వీళ్ళిద్దరు కూడా రాత్రిపూట పనిచేసి ఈ వంటకాలన్నీ తయారు చేస్తుంటారని నాకు తెలపడం జరిగింది ఫ్రెండ్స్. మరి నేను మరుసటి రోజు ఉదయం 5:30కైతే రావడం జరిగింది. ఇక్కడ మరొక సిబ్బంది ఇక్కడ డ్యూటీ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. రాత్రి వండిన వంటలన్నీ కూడా మరోమారు నాకు చూపించడం జరిగింది. ఇది మనం రాత్రి వండిన గోధుమలు అలాగే మటన్తో వండిన హరీష్ అనే వంటకాన్ని తను నాకు చూపించడం అయితే జరుగుతుంది. ఇకపోతే మరొక వంటకం బాజీలా, దీన్నే రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్. అలాగే మిగతా అరబిక్ వాళ్ళు కూడా దీన్ని పూల్ అని పిలుస్తుంటారు. వీటిలో మసాలా అయితే ఏమీ ఉండదండి, ఓన్లీ కేవలం ఉడకపెట్టి అందులో ఉప్పు అయితే మాత్రం వేసింటారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే మరో వంటకం, రాత్రి మనం చికెను, ఎర్ర కందిబీడలు, టమోటా మిశ్రమంతో చేసిన జరీష్ అనే వంటకాన్ని మరోమారు మనకు చూపించడం అయితే జరిగింది. ఓవర్ నైట్ ఇలా సన్నని మంటలో ఉడకబెట్టడం ద్వారా ఆ జరీష్ అనే వంటకం ఈ విధంగా తయారవుతుందని మనకు చూపించారు తను. ఇకపోతే మనకు షోర్బా అదోస్ అంటే దాల్ సూప్, ఇది ఓవర్ నైట్ సన్నని మంటలో ఉడకడం ద్వారా మరుసటి రోజు ఉదయం ఏ విధంగా ఉంటుందో మనకు మరోమారు చూపించడం అయితే జరిగింది ఇక్కడ సిబ్బంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇకపోతే వన్ ఆఫ్ మై ఫేవరెట్, 7 రకాల దినుసులతో పాటు ఒక రకం ఆకుకూర వేసి వండిన పప్పుని మరోమారు మనందరికీ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇకపోతే నకీ అంటే కాబూలి శనగలు, ఎండు మిరపకాయలు అలాగే ఉప్పుతో ఉడకబెట్టిన వంటకం అండి ఇది. ఇక ఫైనల్గా నాన్ వెజ్ సూప్ అండి ఇది. ఇందులో మనకు తల, నాలుక అలాగే కాళ్ళు అంటే పాయ అంటారు కదండి, వీటితో తయారు చేసిన సూప్ ఇది. ఇవైతే చాలా మెత్తగా అయితే ఉడకబెట్టేసింటారు ఫ్రెండ్స్. ఇది మొత్తం తీసుకుంటే మనము 1000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారండి. ఒక తల, నాలుక, 2 కాళ్ళు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత హైజీన్గా అయితే వీళ్ళు ఈ తయారీ విధానం ఉంటుందో. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎంతో ఓపికగా ఈ వంటకాలన్నీ నాకు చూపించి దాని గురించి వివరించడం అయితే జరిగింది. అలాగే ఇతనితో పాటు మరో 3 ఈ వ్యాపారాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని, వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారని నాకు తెలపడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మనం మరి ఈ వీడియో ఎండింగ్ అయితే వచ్చేస్తున్నాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యోగానంద్.